ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు జావాస్క్రిప్ట్, అలాగే జావాస్క్రిప్ట్ యొక్క డెఫినిషన్, అడ్వాంటేజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్, అలాగే జావాస్క్రిప్ట్‌ని ఎలా యూజ్ చేయాలి, అలాగే కన్సోల్ లాగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ గురించి తెలుసుకునే ముందు ఈ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ గురించి కూడా ఒక చిన్న డెఫినిషన్ అయితే ఇస్తాను. సో ఈ హెచ్టీఎంఎల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? మన వెబ్ అప్లికేషన్ యొక్క స్ట్రక్చర్‌ని డిజైన్ చేయడానికి మనం ఈ హెచ్టీఎంఎల్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ సిఎస్ఎస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఈ హెచ్టీఎంఎల్‌తో క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో వెబ్ పేజ్ స్ట్రక్చర్ దానికి స్టైలింగ్ అప్లై చేయడానికి మనం ఈ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సో మన ఈ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో హెచ్టీఎంఎల్‌తో క్రియేట్ చేసిన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి బిహేవియర్‌ని అప్లై చేయడానికి మనం జావాస్క్రిప్ట్‌ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ జావాస్క్రిప్ట్ అనేది మన వెబ్ అప్లికేషన్‌కి బిహేవియర్‌ని అంటే యూజర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? మన వెబ్ అప్లికేషన్‌ని యూజర్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది ఈ జావాస్క్రిప్ట్ అనేది. ఓకే. మనం ఈ జావాస్క్రిప్ట్ లేకుండా హెచ్టీఎంఎల్‌తోనే ఓన్లీ హెచ్టీఎంఎల్‌తోనే క్రియేట్ చేసిన వెబ్ పేజెస్‌ని ఏమంటామంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అంటామన్నమాట. సో ఇవి జస్ట్ మనకి అలా డిస్‌ప్లే అవుతాయి అంతే. మనం మనం ఇంటరాక్ట్ అవ్వం. అంటే మనం ఇచ్చిన యాక్షన్స్‌ని బట్టి అవి రెస్పాండ్ అవ్వవు. జస్ట్ అలా స్టాటిక్‌గా ఉంటాయి. ఓన్లీ మనం ఏదైతే హెచ్టీఎంఎల్ రాసామో అవి మాత్రం డిస్‌ప్లే అయితాయి అంతే. కానీ మనం ఎప్పుడైతే ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తామో అప్పుడు మన యాక్షన్స్‌ని బట్టి మన వెబ్ అప్లికేషన్ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? అలాగే మనం ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మన వెబ్ అప్లికేషన్స్‌ని డైనమిక్‌గా మార్చొచ్చనమాట. సో ఈ డైనమిక్‌గా మార్చడం అంటే ఏంటంటే మన హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే హెచ్టీఎంఎల్‌లో రాయకుండా జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనం డైనమిక్‌గా క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. అలా ఏదన్నా మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మన వెబ్ అప్లికేషన్ అనేది ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మనం ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మన వెబ్ అప్లికేషన్స్‌కి చెప్తామన్నమాట. అంటే మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తున్నామన్నమాట. ఓకేనా? మనతో ఇంటరాక్షన్ పెరిగేలా ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో జావాస్క్రిప్ట్ యొక్క డెఫినిషన్ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ ఆర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు బిల్డ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే. సో ఈ జావాస్క్రిప్ట్ అనేది మనకి ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక ప్రోగ్రామింగ్ ఆర్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇది మనకి జావాస్క్రిప్ట్ యొక్క డెఫినిషన్ అనమాట. సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. జావాస్క్రిప్ట్ అనేది వెరీ ఫాస్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా బ్రౌజర్‌లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగే మనం బోత్ ఫ్రంట్ ఎండ్‌కి అలాగే బ్యాక్ ఎండ్‌కి మనం ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్‌లో మనం ఈ నోడ్ జేఎస్ అని ఉంటది కదా! జావాస్క్రిప్ట్ లైబ్రరీ దాన్ని యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అయితే చేస్తాం. అలాగే ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి ఈ యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, ఈ వ్యూ జేఎస్ ఫ్రేమ్‌వర్క్స్ లైబ్రరీస్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ అయితే డెవలప్ చేస్తాం అన్నమాట. సో వీటన్నిటికి మెయిన్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అన్నమాట. సో జావాస్క్రిప్ట్ అనేది మాక్సిమం అన్ని బ్రౌజర్‌లో సపోర్ట్ చేసింది. అలాగే జావాస్క్రిప్ట్ అనేది ఈజీ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్. ఓకే. ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి అలాగే నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటదన్నమాట జావాస్క్రిప్ట్ అనేది. అలాగే జావాస్క్రిప్ట్ అనేది ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే. అలాగే మనకి ఈ జావాస్క్రిప్ట్‌లో లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ జేఎస్ అన్నమాట. వీటి వల్ల మన వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్‌గా ఉంటది. అలాగే మనకి రిజల్ట్ కూడా చాలా ఎఫిషియెంట్‌గా ఉంటదన్నమాట. ఓకేనా? సో ఇది మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం జావాస్క్రిప్ట్‌ని ఎలా యూజ్ చేస్తాం? అంటే మన జావాస్క్రిప్ట్‌ని మన హెచ్టీఎంఎల్ వెబ్ అప్లికేషన్స్‌కి ఎలా లింక్ చేస్తాం అన్నమాట. సో దానిలో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్, ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్. ఈ 3 టైప్స్ మనకి మన జావాస్క్రిప్ట్‌ని హెచ్టీఎంఎల్‌కి కనెక్ట్ చేయడానికి యూజ్ అయితాయన్నమాట. సో ఈ 3 టైప్స్ గురించి మనం ఇప్పుడు లైవ్‌లో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక హెచ్టీఎంఎల్ పేజ్ ఉంది కదా! సో ఈ హెచ్టీఎంఎల్ ఉన్నప్పుడు బాయిలర్ కోడ్ అయితే రాస్తున్నాను హెచ్టీఎంఎల్‌ది. చూసారు కదా! మీరు షిఫ్ట్+1 నొక్కితే మీకు ఒక సింబల్ వస్తుంది. ఆ సింబల్ మీద ఎంటర్ చేస్తే మీకు ఈ బాయిలర్ కోడ్ అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఓకే. ఇక్కడ నేను హెచ్1 ట్యాగ్‌లో హలో జావాస్క్రిప్ట్ అని ఇస్తాను. ఓకే. సో సేవ్ చేస్తాను. చూసారు కదా! మనకి హలో జావాస్క్రిప్ట్ అనేది వచ్చింది.
సో, ఇప్పుడు మనం ఇన్‌లైన్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. మనం సీఎస్ఎస్ చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఆఫ్ సీఎస్ఎస్ ఉంటది. ఏంటిది? ఇన్‌లైన్ సీఎస్ఎస్, ఇంటర్నల్ సీఎస్ఎస్, అలాగే ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ అనమాట. సో, ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏంటి? మనకి ఏదైతే లైన్ అంటే ఏదైతే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఉందో, ఆ ఎలిమెంట్‌లోనే మనం సీఎస్ఎస్‌ని ఇంక్లూడ్ చేస్తే అది ఇన్‌లైన్ సీఎస్ఎస్. ఓకేనా? అలాగే మన హెడ్‌లో సీఎస్ఎస్‌ని రాస్తే అది ఇంటర్నల్ సీఎస్ఎస్. అలా కాకుండా మనం ఒక సెపరేట్ సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని మన హెచ్టీఎంఎల్‌కి లింక్ చేస్తే అది ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ అనమాట. సేమ్ అలాగే మనకి జావా స్క్రిప్ట్ కూడా ఇన్‌లైన్, ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అని అయితే ఉంటది. సో, ఇప్పుడు మనం ఈ ఇన్‌లైన్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఇన్‌లైన్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ నేనొక బటన్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, ఈ బటన్‌కి క్లిక్ మీ అని ఇస్తాను. ఓకేనా? చూసారు కదా! మనకిక్కడ బటన్ అయితే వచ్చేసింది. సో, ఎప్పుడైతే నేను ఈ బటన్‌ని క్లిక్ చేస్తానో, అప్పుడు నాకు ఈ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఇది నాకు రెస్పాండ్ అవ్వాలి. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తానంటే, జావా స్క్రిప్ట్‌లో ఆన్ క్లిక్ అని ఈవెంట్ ఉంటది. సో, ఈవెంట్స్ గురించి నేను క్లియర్‌గా నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో చెప్తానన్నమాట. ఓకే. సో, నేనెప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పుడు నాకు అలర్ట్‌లో సో, ఈ అలర్ట్ గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఓకే. హలో జావాస్క్రిప్ట్ అని రావాలనుకుంటే సేవ్ చేశాను. సో, ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో చూసారు కదా! అప్పుడు మనకి హలో జావాస్క్రిప్ట్ అని ఒక అలర్ట్ అయితే వచ్చింది. సో, ఏం చేస్తుంది? మన యాక్షన్‌ని బట్టి మన వెబ్ అప్లికేషన్ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది. ఓకే. మనతో ఇంటరాక్ట్ అవుతుంది. దీనికి మనం ఏం యూజ్ చేసాం? జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేసాం. ఏ జావాస్క్రిప్ట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్ అనమాట. సో, ఇంటర్నల్ జావాస్క్రిప్ట్. సో, ఈ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అనేది మనం స్క్రిప్ట్ ట్యాగ్‌లో రాస్తాం. ఓకే. సో ఇక్కడ హెడ్‌లో మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఓకే. ఎక్కడన్నా. సో, ఈ హెడ్‌లో అన్నా తీసుకోవచ్చు, బాడీలో అన్నా తీసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను ఓకే. ఇక్కడ నేను బటన్‌కి మళ్ళీ ఆన్ క్లిక్ ఈవెంట్ ఇస్తున్నాను. ఆన్ క్లిక్ ఈవెంట్‌లో నేను క్లిక్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తానంటే క్లిక్ అన్న ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, ఈ క్లిక్ అన్న ఫంక్షన్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అయినప్పుడు నేను బటన్ క్లిక్డ్ అని ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఈ బటన్‌ని క్లిక్ చేయగానే చూసారు కదా! మనకి బటన్ క్లిక్డ్ అని వచ్చింది. సో, మీకు డిఫరెన్స్ తెలియాలంటే బటన్ క్లిక్డ్ ఇంటర్నల్ జావా రైట్. చూసారు కదా! మనకి బటన్ క్లిక్ చేయగానే మనకి బటన్ క్లిక్డ్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అని అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు కూడా మనకేముంది మన యాక్షన్‌ని బట్టి మన వెబ్ అప్లికేషన్ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది. దేనివల్ల మనకి జావా స్క్రిప్ట్ వల్ల. సో, మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసాం? ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసాం. సో, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్నా కదా! సో, ఇక్కడ చూడండి ఇక్కడ హెడ్‌లోంచి తీసేస్తాను. తీసేసి ఇక్కడ బాడీలో పెడతాను. ఓకే. సేవ్ చేశాను. చూసారు కదా! మనకి బాడీలో పెట్టిన మనకి వర్క్ అయితే అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇక్కడ తీసేస్తా. చూడండి ఇప్పుడు బాడీకి బయట పెట్టా. చూడండి. బాడీ బయట పెట్టిన మనకి ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అంటే మనం జావా స్క్రిప్ట్‌కి ఒక సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్‌ని మనం ఇక్కడ లింక్ చేయాలన్నమాట. ఓకే. దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే. యెస్. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనం ఎలా లింక్ చేయాలి అంటే సో, హెడ్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకే. సో, ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌కి సోర్స్ వచ్చేసరికి మన జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్. సారీ. ఓకే. ఇప్పుడు మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది మన హెచ్‌టీఎంఎల్‌కి లింక్ అయిందనమాట. సో, అది తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ మనం చిక్డ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాం కదా! ఈ బటన్‌కి. సో, ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు ఫంక్షన్
ఈ ఫంక్షన్ క్లిక్డ్ అన్న ఫంక్షన్ కదా, ఇది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఇది ట్రిగ్గర్ అయినప్పుడు నేను అలర్ట్లో హలో జావాస్క్రిప్ట్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేస్తానో చూసారు కదా, హలో జావాస్క్రిప్ట్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అని వచ్చింది. సో అంటే ఏంటి, మనకి జావాస్క్రిప్ట్ అనేది index.html కనెక్ట్ అయిందండి, లింక్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఇన్లైన్, ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మీకు ఇన్లైన్, ఇంటర్నల్ అలాగే ఈ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ కన్సోల్ లాగ్ గురించి తెలుసుకున్నాం. సో ఈ కన్సోల్ లాగ్ అనేది మనకి జావాస్క్రిప్ట్ లో ఒక మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ యూస్ చేసి మనం ఏమన్నా మెసేజెస్ కానీ, వేరియబుల్స్ కానీ, ఏదైనా అవుట్పుట్ కానీ, సంథింగ్ ఏదన్నా మన బ్రౌజర్ కన్సోల్లో చూడాలంటే మనం ఈ కన్సోల్ డాట్ లాగ్ ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఈ కన్సోల్ లాగ్ అనే మెథడ్ అనేది మనం మెయిన్లీ డీబగ్గింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ అలర్ట్ ఉంది కదా, సో ఈ అలర్ట్ని అయితే తీసేస్తున్నాను. సో అలర్ట్ తీసేసి నేను కన్సోల్ లాగ్ లో జావాస్క్రిప్ట్ ఫ్రమ్ కన్సోల్ అని ఇస్తాను. ఓకేనా, సో సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం మన బ్రౌజర్లో కన్సోల్ ఓపెన్ చేయాలి. దానికోసం మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కన్సోల్ అని ఉంది చూసారా. సో ఈ కన్సోల్ని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక్క నిమిషం, రైట్, సో ఇక్కడ మీకు క్లిక్ మీ అని బటన్ కనబడుతుంది కదా. సో ఎప్పుడైతే నేను ఈ క్లిక్ మీ అన్న బటన్ ఉంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయగానే చూసారు కదా, హలో జావాస్క్రిప్ట్ ఫ్రమ్ కన్సోల్ అని వచ్చింది. అంటే మనం ఒక మెసేజ్ని మన బ్రౌజర్ కన్సోల్లో చూస్తున్నాం అనమాట. సో ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ x=10 అలాగే y=20 అలాగే సమ్ x+y ఉందనుకోండి. సో మనకి సమ్ ఏంటో తెలియాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ సమ్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే చూసారు కదా, మనకి కన్సోల్ వాల్యూ అంటే ఈ సమ్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో నాకు ఇలా సమ్ కాదు, అంటే ఒక వేరియబుల్ ఎక్స్ కావాలనుకోండి, చూసారు కదా ఎక్స్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్ని కన్సోల్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఈ కన్సోల్ లాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.